చూస్తున్నాం జానీ మాస్టర్ కేసులో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు జానీ మాస్టర్ భార్య సుమలత హాజరయ్యారు. గతంలో మహిళా కొరియోగ్రాఫర్ పై ఫిలిం ఛాంబర్ లో సుమలత ఫిర్యాదు చేశారు. సుమలత వివరణ కోరింది ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలను సుమలత ఖండించారు. మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందించారు సుమలత. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పెళ్లి పిల్లల చిత్రపరిశ్రమలో తీవ్ర వివాదంగా మారిన జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలకు భార్య సయేష ఈరోజు ఫిలిం ఛాంబర్ కామర్స్ ముందు హాజరు. మొత్తంగా గతంలోనే తనపై ఆరోపణలు చేసినటువంటి కొరియోగ్రాఫర్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఫిలిం ఛాంబర్ కామర్స్ సుమలత లేఖ రావడానికి ఈ లేఖలో భాగంగానే ఈ రోజు సుమలతను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరు కావడానికి కమిటీ సభ్యులు చేరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఫిలిం ఛాంబర్ కమిటీ సుమలత హాజరై వివరాలు కూడా ఇచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారపరమైన ఆరోపణ చేసి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు ఒక బ్యాక్గ్రౌండ్ నటిస్తున్నటువంటి వారితో కుమ్మక్కై తన భర్తపై అతి ఆరోపణలు చేస్తున్నట్టు కూడా ఇప్పుడు సుమలత ఎవిడెన్స్ కూడా ఇచ్చింది. గతంలోనే కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నటువంటి అతన్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా అక్రమ కేసులు బనాయించినట్టు కూడా సుమలత ఈరోజు కమిటీ ముందు మరోసారి తీసుకొచ్చినట్టు సమాచారం తెలిసింది. తన భర్త జానీపై లేనిపోయిన ఆరోపణ చేసిన మహిళా కొరియోగ్రాఫర్ చర్యలు తీసుకోవాలి, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ తొలగించాలంటూ కూడా సుమలత ఇప్పటికే మరోసారి కమిటీ సభ్యులకు కూడా వివరించడం తెలిసింది. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే పోలీసులను ఏ విధంగా ఆశ్రయించింది, పోలీసులకు ఏ రకంగా ఫిర్యాదు చేసింది, ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా అక్కడ నిర్ణయం తీసుకోకుండా బయటికి వెళ్లి తన భర్తపై మొత్తం కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇలాంటి వారి ఎట్టి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో ఉండడానికి వీలేదు. ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవడానికి కూడా సుమలత ఈరోజు మరొకసారి కమిటీ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు కూడా సమాచారం తెలిసింది. కమిటీ ఈ రోజు ఆమె దగ్గర నుంచి వివరాలు సేకరించి ఆమె ఇచ్చినటువంటి దానిపై స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా కొరియోగ్రాఫర్ సంబంధించినట్లు ఎలాంటి నిర్ణయం మాత్రం చెప్పవచ్చు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా రంగారెడ్డి కోర్టులో దాఖలు జరిగింది. ఆ పిటిషన్ పై రేపు రంగారెడ్డి కోర్టు కూడా తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.